హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న స్వర అందరికీ వంట చేసేస్తుంది కదా, ఇంకా పిల్లలకి కూడా భోజనం పెడతాను రండి అని చెప్పేసి అందరికీ ప్లేట్లో కలిపేసి తని అందరికీ నోట్లో ముద్దలు ముద్దలు అన్నం పెడుతూ ఉంటుందన్నమాట. ఇంకా సన్నీకి కూడా స్వర నోట్లో అన్నం పెట్టాలి అనేసి సన్నీ ఆను అనేసి అనగానే ఇంకా సన్నీ కూడా తినాలి అని చెప్పేసి రెడీ అవుతూ ఉంటే అప్పుడే ఆహా గట్టిగా పిలుస్తుంది కదా, సన్నీ తినమాకు అనేసి అనగానే ఏమైంది ఆహా, ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పేసి ఆహాని అడుగుతాడు కదా సన్నీ. నువ్వు నన్ను ఇందాక బిర్యానీ అడిగావు కదా, మరి బిర్యానీ అడిగి ఇప్పుడేంటి మామూలు రైస్ తింటున్నావు అనేసి అనగానే నువ్వు ఎప్పుడు తెస్తావో ఏమో, ఇంకా ఈలోపే స్వరమ్మ అన్నం తిందుర్రండి అనింది, తినటానికి వచ్చేసాం అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటాడు సన్నీ. ఇదిగో నీకోసం బిర్యానీ తెప్పించాను, నువ్వు అడిగితే బిర్యానీ తెప్పికుండా ఎలా ఉంటాను చెప్పు అనేసి ఆహా గబగబా తీసుకొచ్చినటువంటి బిర్యానీ డైనింగ్ టేబుల్ మీదకి తీసుకొని వచ్చి తిను సన్నీ తిను అని చెప్పేసి సన్నీ ప్లేట్లో మాత్రమే పెడుతుందన్నమాట. ఎదరే బాబీ ఉంటాడు, కైలా ఉంటుంది, కానీ వీళ్ళిద్దరికీ పెట్టకుండా ఓన్లీ సన్నీకి పెడుతుంది. ఇంకా అలాగే వచ్చేసేపాటికి అక్కడే ఉన్నటువంటి సుభద్రకి పెడుతుంది, పరశురాంకి కూడా పెడుతుంది అన్నమాట. అప్పుడు పరశురాం అంటూ ఉంటాడు, ఈ హోటల్లో బిర్యానీ సూపర్గా ఉంటుంది, అసలు తింటూ ఉంటే ఇలా నోట్లో వేసుకుంటే చాలు కరిగిపోతుంది అని చెప్పేసి ఇంకా పరశురాం బిల్డప్ ఇస్తూ ఉంటాడనమాట. ఇంకా సుభద్ర ఇప్పుడు ఏదో గొడవ జరగబోతుంది ఇక్కడ అన్నట్టుగా ఎప్పుడెప్పుడు గొడవ స్టార్ట్ అవుతుందా, సినిమా చూద్దామా, విజిల్ వేద్దామా అనేసి ఎదురు చూస్తూ ఉంటుంది కదా ఈ సుభద్ర. ఇంకా అడుగుతూ ఉంటుంది, ఆహా అదేంటి ఇంకా సన్నీకి మాత్రమే పెట్టావేంటి, కైలా ఉంది, ఇక్కడే బాబీ ఉన్నాడు, వాళ్ళెవరికి పెట్టకుండా ఉట్టి సన్నీకి మాత్రమే ఎందుకు పెట్టావు అనేసి అంటూ ఉంటే, కైలా ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చింది, తన ఆరోగ్యం బాగోలేదు కదా, చికెన్ తినచ్చో లేదో అని చెప్పేసి కైలాకి పెట్టలేదు. ఇంకా బాబీ కంటా నేను బాబీకి బిర్యానీ పెట్టాననుకో, వాళ్ళ అమ్మ స్వర ఉండి ఇప్పుడు నేనేదో ఈ బిర్యానీలో కలిపేశాను విషము బాబీని చంపేయటానికి అని చెప్పేసి నన్ను నానాక రకాల మాటలు అంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ గొడవంతా ఎందుకు అని చెప్పేసి నేను బాబీకి పెట్టలేదు అత్తయ్య గారు అనేసి ఆహా సుభద్రకి చెప్తూ ఉంటే, ఇంకా సుభద్ర కూడా అవునా అన్నట్టుగా అలాగే అసలు స్వర ఏమంటుంది ఏంటి అన్నట్టుగా, ఏంటి స్వర కాముగా ఉంది అనేసి ఏమి మాట్లాడకుండా ఉంది ఏంటి అనేసి 1 by 1 అందరూ ఆలోచిస్తారు ఉంటారనమాట. అప్పుడు ఆహా అంటూ ఉంటుంది, అందుకే అత్తయ్య గారు ఇంకా బాబీకి అని కైలాకి నేను బిర్యానీ తెప్పిలేదు, మన వరకే తెప్పించాను, తినండి మీరు అనేసి అంటూ ఉంటే సన్నీ నోట్లో పెట్టుకొని అబ్బాబ్బాబ్బా ఈ బిర్యానీ సూపర్గా ఉంది తాతయ్య, నాకు ఇది చాలా బాగా నచ్చింది, ఎప్పటి నుంచైనా సరే ఎప్పుడు తీసుకొచ్చినా ఈ రెస్టారెంట్ నుంచే బిర్యానీ ఆర్డర్ పెట్టండి, సూపర్గా ఉంది అనేసి సన్నీ లొట్టలు వేసుకొని తింటూ ఉంటే ఇంకా బాబీ కైలా పాపం ఆ సన్నీ వైపు అలా చూస్తూ ఉంటారనమాట. ఇంకా స్వర ఆలోచిస్తూ ఉంటుంది, బాబీకి బిర్యానీ పెట్టకుండా ఈ వైట్ రైస్ పెడితే కూర వేసి ఈ తిండో ఏం ఫీల్ అవుతాడో ఏంటో అనేసి బాబీ గాడి కంటే కూడా ముందు స్వర ఫీల్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే ఇంకా బాబీని చూసి ఆహా అడుగుతూ ఉంటుంది, బాబీ నీకు కూడా బిర్యానీ పెట్టివ్వనా అనేసి అనగానే బాబీ పెట్టమంటాడో ఏమో అని చెప్పేసి అలాగే చూస్తూ ఉండిపోతుంది స్వర. అప్పుడే బాబీ చెప్తాడు, వద్దు ఆహా, నాకు మా అమ్మ చేతి వంటే చాలు, మా అమ్మ చేతి వంట అమృతంలాగా ఉంటుంది, మా అమ్మ చేసే వంటల ముందు చికెన్ బిర్యానీ అయినా మటన్ బిర్యానీ అయినా వేస్టే అనేసి బాబీ అంటూ ఉంటే అప్పుడు కైలా అంటూ ఉంటుంది, నిజం చెప్పావు బాబీ, నిజంగానే మన స్వరమ్మ చేసే వంటల ముందు చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అయినా ఏదైనా సరే ఇట్టే పోతాయి అంతే తప్ప ఆ అమ్మ చేసిన వంట సూపర్గా ఉంటుంది, అమ్మ నీ చేతి వంటే మాకు కావాలి, నువ్వే మాకు పెట్టమ్మా అని చెప్పేసి కైలా బాబీ ఇద్దరు కూడా అడిగి స్వరాతోటి ఇంకా అన్నం పెట్టించుకుంటూ ఉంటే అప్పుడే స్వర అంటుకుంటూ ఉంటుంది, ఈ బాబీ బిర్యానీ పెట్టకుండా అన్నం పెడుతున్నాను అనేసి ఫీల్ అవుతాడేమో అనుకున్నా, కానీ నా బాబీ ఎంత మంచిగా మారిపోయాడు, ఎంత మంచిగా ఆలోచిస్తున్నాడు నిజంగా అని చెప్పేసి చాలా సంతోషపడిపోతూ ముద్దలు కలిపేసి కైలాకి బాబీకి నోట్లో అన్నం పెడుతూ ఉంటుందన్నమాట స్వర. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే అప్పుడే ఇంద్ర అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు, వచ్చి అదేంటి సన్నీ ప్లేట్లో బిర్యానీ ఉంది, ఇంకా బాబీ కైలా ప్లేట్లలో పెట్టే ప్లేట్లోనేమో పప్పన్నం ఉంది ఏంటి అనేసి, ఇదేంటి స్వర వాళ్ళకేమో బిర్యానీ ఉంది, ఇక్కడేమో ఈ అన్నం ఉందేంటి అనేసి అనగానే అప్పుడే చెప్తూ ఉంటుంది స్వర, ఏం లేదు ఇంద్ర, మరి నేను అందరికీ కోసమని వంట చేశాను, కాకపోతే యాహా బిర్యానీ తెప్పించింది, వాళ్ళేమో బిర్యానీ తింటున్నారు, నేను పిల్లలకి ఇది పెడుతున్నాను అనగానే అవునండి ఇంద్ర సార్, సన్నీ అడిగాడు అందుకే తెప్పించాను అని చెప్పేసి ఆహా బిల్డప్ కొట్టుకుంటూ ఉంటే ఇంకా సుభద్ర ఉంటుంది కదా, ఇంద్ర సన్నీ చాలా అదృష్టవంతుడు, ఎందుకంటే ఆహా
ఆహా ఎంత బాగా చూసుకుంటుందో తెలుసా సన్నీని, కన్న తల్లున్నా కూడా అంత బాగా చూసుకోదేమో, ప్రతిసారి వాడినే పట్టించుకుంటూ ఉంటుంది, వాడికి ఏం కావాలో తెచ్చి పెడుతుంది అనేసి ఇంకా సుభద్ర ఆహా గురించి మంచిగా ఇంద్రాకి చెప్తూ ఉంటే అప్పుడే ఇంద్ర ఆహా అనేసి అనగానే నన్ను పొగట్టడానికి ఇంద్ర సార్ పిలుస్తున్నట్టున్నాడు అనేసి చెప్పండి ఇంద్ర సార్ అనగానే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఈ ఇంట్లో పిల్లలందరూ సమానం, పిల్లలు ఏది తిన్నా ఏం చేసినా ముగ్గురిని సమానంగా చూడాలి, వాళ్ళ ప్లేట్లలో మనం పెట్టే భోజనం ముగ్గురికి సమానంగా ఉండాలి, అంతేగాని తేడా భోజనాలు పెడితే అస్సలు నేను ఊరుకోను, వినపడుతుందా ఆహా, నువ్వు ఎప్పుడైనా సరే ఏదైనా పిల్లలకి పెట్టాలి అనుకుంటే ముగ్గురికి ఒకే రకం తెప్పించు, అలాగే ముగ్గురు ఒకే రకంగా తినేదే చూసుకొని తెప్పి, అంతే తప్ప ఒకరికొకటి కాదు అని చెప్పేసి ఆహాకి బాగా ఇంద్ర క్లాస్ పీగుతూ ఉంటాడనమాట. అప్పుడే సుభద్ర అంటూ ఉంటుంది, అదేంటి ఇంద్ర, సన్నీను అలాగే బాబీ కైల వీళ్ళ ముగ్గురు ఒకటి ఎలా అవుతారు, ఇంకా సన్నీ నీ కన్న కొడుకు కదా అంటూ ఉంటే నాకు ఆ తేడాలేమీ లేవు, ఇప్పుడు స్వర బాబీని కన్న కొడుకు, బాబీ స్వరాకి కన్న కొడుకే కదా, అయినా కూడా సన్నీని ఎంత ప్రేమగా చూసుకుంటుంది, కైలాన్ని ఎంత బాగా చూసుకుంటుంది, అలాగే నా దృష్టిలో కూడా ముగ్గురు సమానమే పిన్ని, నువ్వు పిల్లల మధ్య గొడవ పెట్టాలని చూడు మాకు పిన్ని అని చెప్పేసి ఇంకా సుభద్ర కూడా మంచిగా ఒక బాంబు వేస్తాడనమాట. వేసి అక్కడి నుంచి ఇంద్ర అలిగి వెళ్ళిపోతూ ఉంటాడు కోపంగా. ఇంకెక్కడ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసేపటికి ఎవరి ప్లేట్లలో వాళ్ళ అన్నం తింటూ ఉంటారు. ఇంకెక్కడ ఇలా సీన్ జరుగుతూ ఉంటుంది కదా, బయటే కూర్చొని బాబీ ఆలోచిస్తూ ఉంటాడనమాట. అమ్మో ఉంది కదా, అమ్మో ఎంత బాగా హెల్ప్ చేసింది, నేను ఎప్పుడైనా సరే అవసరమైతే నన్ను పిలువు బాబీ అని చెప్పింది, అమ్మోయి లేకపోతే నేను ఆ అడవిలో ఏమైపోయేవాడిను, అసలు అమ్మవారిని కలిసేదాన్ను లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. అసలు అమ్మోయి గుడి దగ్గర కలిసింది, అలాగే హోటల్ దగ్గర పెద్దావిడ కూడా అమ్మోయిలాగే ఉంది, క్యాలెండర్లో చూసిన అమ్మాయి కూడా ఒకేలాగా ఉంది, అలాగే నేను దారి మధ్యలో వెళ్తూ ఉంటే ఎవరిదన్నా పెట్టినా తినమాకు, నేనున్నాను, నీవు కోరికిన కోరికలన్నీ నేను తీరుస్తాను అనేసి అమ్మవారిలాగే చెప్పింది, ఎవరు ఈ అమ్మోయ్ అని చెప్పేసి బావి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడనమాట. అప్పుడే అక్కడికి స్వర అటు ఇటు తిరుగుతూ బయటే కూర్చున్నటువంటి బాబీని గమనిస్తుందన్నమాట. బాబీ ఏం ఆలోచిస్తున్నాడు, ఒక్కడే కూర్చొని ఆలోచిస్తున్నాడు ఏంటి అని చెప్పేసి బాబీ దగ్గరికి స్వర వస్తుందన్నమాట. ఏంటి బాబీ అలా ఆలోచిస్తున్నావు, బిర్యానీ గురించా, నేను రేపు చేస్తాలే నాన్న, బిర్యానీ చేసి రేపు పెడతాను అంటూ ఉంటే లేదమ్మా, నేను ఆ బిర్యానీ గురించి అసలు ఆ తిండి గురించి నేను ఆలోచించట్లేదు, నేను ఆలోచిస్తుంది అమ్మాయి గురించి అనేసి అనగానే ఏంటి అమ్మాయి గురించా, అమ్మాయి ఎవరు అనగానే అమ్మ నీవు చెప్పలేదు కదా, నేను ఇంట్లో నుంచి బయలుదేరి ఆరుద్రపురం వెళ్ళాలని వెళ్తూ ఉంటే ఇంకా అక్కడ కనపడింది అని చెప్పాను కదా, ఆవిడ భవానీపురం వెళ్ళాలి, భవానీపురానికి నువ్వు నడిచే వెళ్ళాలి, నువ్వు ఏది అవసరమైనా సరే నన్ను పిలువు అని చెప్పింది కదా, ఏమని పిలవాలి మిమ్మల్ని అనగానే అమ్మ అని పిలువు అని అడిగిందమ్మా, నేను అప్పుడే చెప్పాను, నేను అమ్మ అని మా అమ్మని తప్ప ఎవరిని పిలవను అనేసి అన్నాను. అప్పుడు ఆ అమ్మ నొచ్చుకుందో ఏమో, అమ్మో అని పిలువు, అయితే నువ్వు ఎప్పుడు పిలిచినా నేను నీ దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పేసిందమ్మా. ఏ అవసరం వచ్చినా చక్కగా వచ్చేసేది. ఇంకా అలాగే వచ్చేసేపాటికి ఇంట్లో దారిలో ఎవరు ఏమిచ్చినా తినమాకు, ఎవరు ఏమిచ్చినా తాగమాకు, నడుచుకుంటూనే నువ్వు అమ్మవారి దర్శనం చేసుకో, కైలా చక్కగా కోలుకుంటుంది, తిరిగి మీ ఇద్దరు జాగ్రత్తగా ఆడుకుంటారు అని చెప్పిందమ్మా. ఇంకా అలాగే అస్సలు నాకు దారే తెలియదు కదా భవానీపురం వెళ్ళటానికి, అలాంటిది నాకు దారి కూడా చూపించిందమ్మా. అమ్మ నిజంగా ఏమన్నా అమ్మవారా ఏంటి, నేను పిలవగానే రావటానికి, నా నేను ఆ బాధల్లో ఉంటే సహాయం చేయటానికి, నేను అడిగింది ఇవ్వటానికి అమ్మవారా అమ్మ అనేసి అంటూ ఉంటే ఇంకప్పుడు స్వర మనసులో అనుకుంటూ ఉంటుంది, ఈ అమ్మోరే నీకు ఆ హెల్ప్ చేసినట్టుంది, ఆ అమ్మవారు నిజంగా నిన్ను కాపాడింది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఇంకా చాలా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకా బాబీ అదే పనిగా చెప్తూ ఉంటాడనమాట. ఇంకా చెప్తూ ఉంటే అమ్మవారే నిన్ను జాగ్రత్తగా కాపాడినట్టున్నారు బాబీ అని చెప్పేసి అనుకుంటూ, అవును నాన్న, అమ్మవారే అమ్మాయి రూపంలో నిన్ను ఇలా కాపాడినట్టుంది అనేసి చెప్తూ ఉంటుందన్నమాట. నన్నే కాదమ్మా, ఇంకా అలాగే వచ్చేసి కైలాన్ని కూడా బతికిచ్చింది కదా అనేసి చెప్తూ ఉంటే అప్పుడే స్వర అంటూ ఉంటుంది, నువ్వు ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్తున్నా, ఏమన్నా చెయ్యాలనుకున్నా, ఏమన్నా కావాలనుకున్నా ఈ అమ్మని అడుగు
బాబీ, అంతేగాని నీకై నువ్వు డెసిషన్ తీసుకో మాకు అనేసి అనగానే, అమ్మ మొన్న నేను భవానీపురం వెళ్ళేటప్పుడు కూడా చెప్పాలని అనుకున్నానమ్మా, కాకపోతే ఆహా నీకు చెప్పిద్దేమో అనుకున్నాను. పైగా డాక్టర్ గారు ఇంకా కైలా బతకదు, ఇంకా దేవుడు దయ ఉంటేనే బతికిద్ది అనేసేపటికి నాకు భయం వేసిందమ్మా. అందుకే గబా 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 నేను భవానీపురం వెళ్ళిపోయాను. ఒక చిన్న మాట అమ్మా, ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు ఎన్ని మాటలన్నా నువ్వు పట్టించుకోవద్దు, నేను కూడా పట్టించుకోను. నేను కోపం అంతా కూడా నాకు పోయిందమ్మా. నేనంతా మెల్లగానే ఉన్నాను. నాకెవరి మీద కోపం లేదు, ఎవరితోటి గొడవ పెట్టుకోవాలని లేదు. అమ్మ నన్ను ఎవరైనా అంటూ ఉంటే నువ్వు కూడా ఎవరితో గొడవ పెట్టుకోమాకమ్మా. ఈ ఇంట్లో నువ్వు నేను కైలా ఒక పార్టీ, మిగతా వాళ్ళంతా ఒకటి, సరేనా అమ్మ అనేసి అంటూ ఉంటే, నా బాబీ ఎంత మంచిగా మారిపోయాడు, కోపం అంతా వదిలేశాడు, చక్కగా మెత్తగా మాట్లాడుతూ ఉన్నాడు. నా బాబీ నిజంగా చాలా చాలా మారిపోయాడు అని చెప్పేసి స్వర బాబీ అలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా బాబీని చక్కగా ముద్దు పెట్టుకొని, నువ్వు నాకు పుట్టడం నిజంగా నా జన్మజన్మల అదృష్టం బాబీ అనేసి ఇంకా మనసులో అనుకుంటూ ఉంటుంది స్వరమ్మ. ఇంకా అప్పుడే ఇంద్ర భోజనానికని ఆ డైనింగ్ ఏరియా దగ్గరికి వెళ్తూ ఇలా బయటికి చూడగానే ఇంకా స్వర బాబీ ఇద్దరు కూడా చక్కగా మాటల్లో పడి తల్లి కొడుకుల ప్రేమ చూపించుకుంటూ ఉంటారు కదా, వీళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకులే, నేనే పెట్టుకొని తిందాం అని చెప్పేసి ఇంకా ఇంద్ర డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్లేట్ తీసుకొని అన్నం పెట్టుకోబోతూ ఉంటే అప్పుడే అక్కడికి ఆహా వస్తుందన్నమాట. ఏంటి ఇంద్ర సార్ మీరే పెట్టుకుంటున్నారేంటి, ఇంకా స్వర గారు పెట్టట్లేదా అనేసి అనగానే, స్వర కొంచెం పని మీద ఉందిలే అందుకనే నేను పెట్టుకొని తింటున్నాను అనేసి ఇంద్ర ఆహాకి జవాబు చెప్తూ ఉంటే అప్పుడు ఆహా అంటూ ఉంటుందన్నమాట, ఓహో స్వర వాళ్ళ కొడుకు తిరిగి వచ్చాడు కదా, కాబట్టి వాడితో టైం స్పెండ్ చేస్తుందా, అయినా కానీ మీకు అన్నం పెట్టాలి కదా, అన్నం పెట్టకుండా మీరు వడ్డించుకోవటం ఏంటి ఇంద్ర సార్ అని చెప్పేసి ఆహా కావాలని ఇంకా స్వర మీద కోపం తెప్పియటానికి అని చెప్పేసి ఇంద్ర దగ్గర నటిస్తూ ఉంటుంది ఆహా. అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు, నేను పిలుద్దామని వెళ్ళాను, బాబీను స్వర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు, వాళ్ళు డిస్టర్బ్ చేయటం ఎందుకు అనేసి నేనే పెట్టుకు తింటున్నాను అని చెప్పేసి చెప్పగానే, సార్ నేనున్నాను కదా సార్, నేను వడ్డిస్తాను ఉండండి అని చెప్పేసి ఇంద్రాకి వడ్డిస్తూ ఉంటుందన్నమాట. చాలు చాలు ఆహా అంటూ ఉన్నా సరే, లేదు లేదు సార్ మీరు ఈ మధ్య చూడండి ఎలా తగ్గిపోయారో, తినండి సార్ అని చెప్పేసి భుజం మీద చెయ్యేసి మరీ కొంచెం ప్రెస్ చేస్తూ తినండి తినండి అని చెప్పేసి ఇంద్రాకి మరీ దగ్గరుండి వడ్డిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఇంద్ర అప్పటికి వద్దు వద్దు ఇంకా చాలు, ఇంక నువ్వు వెళ్ళు నేను తింటాను అంటూ ఉంటే, భలేవాళ్ళు సార్ వడ్డిచ్చేదాన్ని నేనున్నాను కదా, మీకు ఏం కావాలో చెప్పండి, అదేమంటారా ఇదేమంటారా అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఇంద్ర కూడా భోజనం చేస్తూ ఉంటే అప్పుడే స్వరమ్మ లోపలికి వస్తుంది. స్వర ఇలా లోపలికి వచ్చేసేపాటికి ఇంకా ఆహా ఉంది కదా, ఇంద్ర భుజాల మీద చెయ్యేసి ఇలా ఒత్తుతూ ఉంటుందన్నమాట. ఇంకా స్వరాకి అయితే చాలా చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటే ఈలోపే ఇంద్రాకి పొర మారుతుందన్నమాట. ఇంకా వెంటనే ఆహా అక్కడే ఉన్నటువంటి వాటర్ గ్లాస్ తీసుకొని, సార్ ఇంద్ర సార్ తాగండి సార్ అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేస్తూ ఆయన భుజాల మీద చెయ్యి వేస్తూ ఇంకా వాటర్ తాపిస్తూ ఒక పక్క స్వర చూసిందా లేదా అనేసి స్వరాన్ని కూడా చూస్తూ ఉంటుందన్నమాట. అప్పటికి స్వర ఉరిమురిమి ఆహా వైపు ఇంద్రా వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే డైనింగ్ ఏరియా టేబుల్ దగ్గరికి స్వర వచ్చి చెప్తూ ఉంటుంది, ఆహా ఏం చేస్తున్నావు, చేసింది చాలే ఇంక వెళ్ళు అనగానే, నేనేం చేశాను స్వర, నేను చేసిన దాంట్లో తప్పేముంది, ఇంద్రా సారు భోజనం వడ్డించుకోబోతూ ఉంటే ఆయన వడ్డించుకోవటం ఏంటి అని చెప్పేసి నేను వడ్డించాను, దాంట్లో తప్పేంటి, దాన్ని కూడా తప్పు పడుతున్నావా అనేసి అనగానే, నేను వేరేలాగా అనలేదు ఆహా, నువ్వు అర్థం చేసుకోవటమే రాంగ్గా అర్థం చేసుకుంటున్నావు, ఇంకా వడ్డించింది చాలే నేను వచ్చాను కదా నేను చూసుకుంటాను అని అన్నాను, దానికి ఎందుకు అన్ని అర్థాలు తీస్తావు, ఇంకా వెళ్ళు అని చెప్పేసి ఇంకా ఆహాని అక్కడి నుంచి పంపించేస్తుంది అన్నమాట స్వర. ఇంకా ఆహా ఎంతసేపటికి వెళ్ళకపోయేపాటికి అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు, ఇంక నువ్వు వెళ్ళు మా అన్నయ్యని చూసుకో, నాకు ఇంకా స్వర వచ్చేసింది కదా, స్వర వడ్డిస్తుందిలే అనగానే ఇంకా ఆహా కూడా మొహం నల్లగా పెట్టుకొని ఇంకా అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా స్వర డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నటువంటి బల్ల ఈడ్ చేసుకొని తను ఒక ప్లేట్ పెట్టుకొని అన్నం పెట్టుకుంటూ ఇంద్రాకి ఏం కావాలో వడ్డిస్తూ, ఈ మధ్య మీకు బాగా ఎక్కువైంది, కొత్త పరిచయాలంటే బాగా నచ్చుతున్నట్టున్నాయిగా అని చెప్పేసి ఇంకొంచెం స్వర కోపం చూపిస్తూ ఉంటుంది ఇంద్ర మీద. ఈరోజు సీరియల్ ఈ విధంగా